ఇక రేవంత్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. గంట ముందుగానే ఆయన అసెంబ్లీకి రానున్నారు. ఇవాళ అసెంబ్లీలో భూభారతి రైతు భరోసాపై చర్చ జరగనుంది. ఇక ఈ సందర్భంగా కీలక అంశాలపై సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రేవంత్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. గంట ముందుగానే ఆయన అసెంబ్లీకి రానున్నారు. ఇక ఇవాళ అసెంబ్లీలో భూభారతి రైతు భరోసాపై చర్చ అయితే జరగనుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇది అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు సభలో నిన్న అయితే ధరణి స్థానంలో భూభారతి బిల్లు అయితే మరి చర్చ కొనసాగించారు. అదేవిధంగా ప్రభుత్వం తెలుగు మొత్తం కూడా ఈ భూభారతిలో ఉన్న విషయాలన్నీ కూడా క్లియర్ గా చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే నేడు దీనిపైన చర్చ కొనసాగిస్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం మొత్తంగా తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు కూడా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్ అయితే ముందు తీసుకురాబోంది. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా నేడు ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ అప్పులు మొత్తం చెల్లింపులపై కూడా చర్చ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మొత్తానికి ఈ సంక్రాంతి నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతున్నటువంటి రైతు భరోసాపై కూడా సభలో చర్చ జరగనుంది. నేడు అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అయితే గంట ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో సమావేశం కూడా కానున్నారు. భూభారతి రైతు భరోసాపై సభలో చర్చ సందర్భంగా వారికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ధరణిలో ధరణి వచ్చినప్పటి నుంచి కూడా జరిగినటువంటి దారుణాలన్నీ అన్నట్టుగా చాలా వరకు కూడా స్పష్టంగా క్లియర్ గా ఒక్కొక్క అంశాన్ని అయితే తెరమి తీసుకునే నేపథ్యం. సో దానిపైన ఈ రోజు సుదీర్ఘ సమావేశం జరగనుంది. మరి ఆ రకంగానే నేడు అసెంబ్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట ముందు వచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ దీనిపైన అనుసరించాలన్న తీరు పైన వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే మహేందర్ రెడ్డి ఓవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కానీ స్పీకర్ ని కూడా కలిశారు. ఈ కార్ రేసింగ్ పై సభలో చర్చించాలి, చర్చ జరపాలి అనేసి. అంటే దీనికి సంబంధించి చర్చ జరిపే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా దీనిపైన ఈ కార్ రేసింగ్ పైన వాళ్ళు అసెంబ్లీకి రావడం జరిగింది. స్పీకర్ కూడా పత్రం ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన మరి ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓవైపు అసెంబ్లీ అంటే నిర్వహించాలి చాలా తక్కువ ఉన్న నేపథ్యం. మరి ఇప్పుడు అసెంబ్లీ సవరణ దీంట్లో భూమాత బిల్లు కావచ్చు, ఇటు మున్సిపాలిటీ బిల్లు కావచ్చు, ఇవన్నీ విషయాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రజా ప్రయోజనార్థం చాలా వరకు కూడా ఇంకా చర్చించాలన్న విషయాలు చాలా వరకు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ఒక అంశం తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నింటిలో పైన చర్చించడానికి సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో మరి ఈ ధరణి ఏదైతే ఇప్పటికే గవర్నర్ పరిధిలో చట్ట పరిధిలో ఉన్నటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన అంటే ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ అయితే తాము సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి, అంటే అరెస్టును ఒకవైపు పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్టుగా ఒకవైపు చర్చ జరుగుతుంది. మరోవైపు దీనిపైన అసెంబ్లీలోనే చెప్పాలి ఏం జరిగింది అనే దానికి ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో కేటీఆర్ వీటన్నిపైన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీంట్లో మాత్రం ఏసీబీకి ఇప్పటికే పూర్తి అధికారులు ఇచ్చేశారు, గవర్నర్ అనుమతి తీసుకున్నారు. సో దీనిపైన ఇంకా అసెంబ్లీలో మాట్లాడడానికి ఏముంటుంది? ఒకవేళ చెప్తే కూడా నేను ఆ టైంలో అయితే హెచ్ఎండిఏకు వైస్ చైర్మన్ గా ఉన్నాను, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చైర్మన్ గా ఉన్నారు,
సో అక్కడ ఉన్నటువంటి అవకాశం అయితే ఉంటుంది నిధులు సేకరించడానికి. సో దాన్ని వీళ్ళు భూతద్దంలో పెట్టి ఇలాంటి వాటికి చెప్పే అవకాశం ఉంటుంది, గతంలో ప్రెస్ మీట్ లో పెట్టి. సో దానికి రభస జరిగే అవకాశం ఉంటుంది. సో కాలయాపన మొత్తం కూడా అసెంబ్లీ సమావేశంలో సమయం కూడా వృధా కానున్న నేపథ్యం అని భావిస్తున్నారు ప్రభుత్వం. సో వీటన్నిటిపైన ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు, బహుశా దీనిపైన ఉండకపోవచ్చు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. సో మొత్తానికి అయితే దీనిపైన ముఖ్యమైనటువంటి ఈ ధరణి మొదటి నుంచి కూడా ప్రభుత్వం పట్టుబట్టితో ధరణి మేము వచ్చాక పారుస్తామని దానికి ఎటకేలకు భూభారతి పేరుగా చెప్పారు. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా నిన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. దానిపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకా రాబోయే బిల్లుల గురించి కూడా విచారణ అదే పూర్తిగా సమావేశాల్లో మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి దానికోసమే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసి ఎలా ముందుకు వెళ్ళాలని పైన స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చే అవకాశం కోసం మాత్రం ఈ రోజు ఈ కమిటీ హాల్లో ఈ మీటింగ్ జరుగుతుంది. తప్పితే ఇంకా కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పట్టుబడుతున్నటువంటి ఈ కార్ రేసింగ్ వ్యవహారం చర్చించడానికి మాత్రం ఇంకా ఎటువంటి స్పీకర్ నిర్ణయం అయితే రాలేదు. బహుశా వస్తుందని మాత్రం ఇక్కడ ఈ వాతావరణం అంటే ఇక్కడ ఇలాంటి వాతావరణం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.